గోడబాతు నంబర్ 1 పరితాపానికి గుర్తు. రైట్, నంబర్ 1 పరితాపానికి గుర్తు. రెండవది గోడబాతు పట్టుదలకు గుర్తు. మీరు దీని గురించి స్టడీ చేస్తే ఎన్ని విచిత్రమైన మాటలో, ఎన్ని అద్భుతమైన మాటలో. ఎందుకు దావీదు భక్తుడు అడవిలోని నేను గోడబాతు వలె ఉన్నాను అని ఎందుకు అంటున్నాడంటే, ప్రపంచంలో ఉన్న పక్షుల్లో దీనంత పట్టుదల మేబీ ఇంకొక దానికి లేదేమో అన్నట్లు అనిపిస్తుంది. ఏంటయ్యా దీనికి ఉన్న పట్టుదల అంటే, ఒక డెస్టినేషన్ చేరాలి, ఒక లక్ష్యం చేరాలి అని తన ప్రయాణాన్ని ప్రారంభించిన తర్వాత గమ్యస్థానాన్ని చేరే వరకు ఇది రెస్ట్ తీసుకోదు, ఎగరటం ఆపదు, అలిసిపోయాని నేను నిలిచిపోదు. కంటిన్యూస్గా 24 అవర్స్ కంటిన్యూస్గా గంటకొచ్చి 50 కిలోమీటర్ల స్పీడ్తో, గంటకొచ్చి 50 కిలోమీటర్ల స్పీడ్తో అలాది ఎగురుకుంటా వెళ్తుందట. ఎన్ని గంటలు చెప్పాలి గట్టిగా? కంటిన్యూస్గా 24 గంటలు. ఇప్పుడు మనం ఉన్నాం, ఓ పావు గంట నడిచామనుకో, మినరల్ వాటర్ తెచ్చావా, నీళ్ళు తెచ్చావా, అర్ధ గంటకి ఎన్ని కాఫీలు అయిపోతాయో, ఎన్ని టీలు అయిపోతాయో, ఎన్ని టిఫిన్లు అయిపోతాయో. ఇది ఒకసారి ఎగరటం ప్రారంభించిన తర్వాత, ఒక డెస్టినేషన్ చేరుకోవాలని అది ఎగరటం ప్రారంభించిన తర్వాత లక్ష్యాన్ని ఛేదించే వరకు, గమ్యస్థానాన్ని చేరుకునే వరకు అది ఎగురుతూ 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 లక్ష్యాన్ని చేరుకునే వరకు అలు పెరగని వీరురాల్లాగా ఎగురుకుంటూ వెళ్తుంది. ఇది పట్టుదలకు ప్రతీక. ప్రైజ్ ది లార్డ్. దైవజనమ జీవితంలో, భక్తి జీవితంలో నీకు ఒక పట్టుదల ఉండాలి. ప్రార్థనా జీవితంలో ఒక పట్టుదల ఉండాలి. సేవకుడు సేవ చేసేటప్పుడు ఒక పట్టుదలతో దేవుని సేవ చేయాలి. చదువుకునే బిడ్డలు చదువుకునేటప్పుడు ఒక పట్టుదలతో చదువుకోవాలి. ఉద్యోగస్తుడు ఉద్యోగం చేసేటప్పుడు, వ్యాపారస్తుడు వ్యాపారం నడిపేటప్పుడు, ఉద్యోగస్తుడు ఉద్యోగం చేసేటప్పుడు, ఏ రంగంలో ఉన్నా పట్టుదల 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 పట్టుదల. పెద్దలు అంటారు కదా, కృషితో నాస్తి దుర్భిక్షం. కృషి ఉంటే మనుషులు, ఇది చెప్పారు, మొదట చెప్పలా. కృషితో నాస్తి దుర్భిక్షం. దుర్భిక్షం అంటే మీ అందరికంటే తెలుగు నాకు ఒక్కడికే తెలిసినట్టుంది. ఏమంటారు? కృషితో నాస్తి దుర్భిక్షం. దుర్భిక్ష అంటే దౌర్భాగ్యపు, ఏమంటారు, దారిద్ర్యపు పరిస్థితిని స్వస్తి పలికేటట్లుగా హతం చేయగలిగిన శక్తి దేనిలో ఉంది అంటే కృషి, పట్టుదల పట్టుదల పట్టుదల. నిజమే, దానియేలు మామూలు పట్టుదల కలిగినోడు కాదు. ఇశ్రాయేలీల విమోచన కొరకు, విన్నారా? ఇశ్రాయేలీల విమోచన కొరకు బబులోను దాస్యత్వం నుంచి తన ప్రజలు విడిపించబడాలని బబులోను దేశానికి వచ్చిన నాట నుండి 70 సంవత్సరాలు ప్రతిరోజు ఉదయం 9 గంటలకి, ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటలకి, ప్రతిరోజు సాయంత్రం 3 గంటలకి మేడగది మీదకి వెళ్ళటం, యెరూషలేము తట్టు కిటికీలు తెరవటం, యెరూషలేమును చూస్తూ, యెరూషలేములో సొలొమోను కట్టిన దేవాలయం వైపు చూస్తూ ఏడుస్తూ ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఏమని ప్రార్థన చేశాడో తెలుసా? అయ్యా, సొలొమోను భక్తుడు మందిరం కట్టినప్పుడు ఒక ప్రార్థన చేశాడు కదా, ఎప్పుడైనా నీ ప్రజలు అవిధేయత వలన దేశ దేశాలకు చల్లా చెదిరైపోయినప్పుడు ఆ ప్రజలు ఆ దేశంలో నుంచి దేవాలయం వైపు ముఖం తిప్పి దేవాలయం వైపు చూస్తూ కన్నీళ్లు విడుస్తూ ప్రార్థన చేస్తే వాళ్ళ ప్రార్థన మర్చిపోవద్దయ్యా, వాళ్ళ విజ్ఞాపన మర్చిపోవద్దయ్యా, ఆ ప్రార్థన విని బానిసత్వం నుంచి విడిపించయ్యా అని పితరుడైన సొలొమోను ప్రార్థన చేశాడే. మా అపరాధం వలన పరితాపడుతున్నాడు, మా పాపం వలన, మా దోషం వలన దేశం కాని దేశానికి చల్లా చెదురైపోయాం. అయినా మందిరం వైపు చేతులెత్తి ప్రార్థన చేస్తే నువ్వు విడిపిస్తావని సొలొమోను భక్తుడు ప్రార్థన చేశాడే. అయ్యా, మందిరం వైపు తిరిగి చేతులెత్తి ప్రార్థన చేస్తున్నానయ్యా, విడిపించవా? మొదటి సంవత్సరం అంతా ప్రార్థన చేశాడు. ఉదయం 9 గంటలకి చెప్పాలి, మధ్యాహ్నం 12 గంటలకి, సాయంత్రం మరలా చెప్పండి, ఉదయం. రజనీ సిస్టర్ చెప్పాలి, ఉదయం. సంవత్సరం అంతా ప్రార్థన చేశాడు, విడుదల వచ్చిందా? 2వ సంవత్సరం ప్రార్థన చేశాడు, విడుదల వచ్చిందా? 3వ సంవత్సరం ప్రార్థన చేశాడు, విడుదల వచ్చిందా? 10 సంవత్సరాలు కంటిన్యూస్గా ప్రార్థన చేశాడు. నేను అడుగుతున్నా, 10 సంవత్సరాలు కంటిన్యూస్గా ప్రార్థన చేసిన దానియేలు ప్రార్థనకు జవాబు వచ్చిందా? జవాబు రాకపోయినా ప్రార్థన ఆపలేదు. ప్రార్థన ఆపలా. మనల్ని మనం కించపరుచుకోవటం కాదు, కానీ 1 సంవత్సరం పట్టుదలతో ఒక విషయం కొరకు ప్రార్థన చేస్తే
జవాబు రాకపోతే ప్రార్థన పట్ల ఆసక్తి కోల్పోతాం. ఎంత ఇచ్చినా ఇంతే కదా ప్రభా, ఎంత కన్నీళ్ళు గార్చినా అంతే కదా ప్రభా. సంవత్సరం పాటు ఉపవాసం ఉన్నా ఏది జవాబు? 2 సంవత్సరాల పాటు ఉపవాసం ఉన్నా ఏది ప్రతిఫలం? ఎంత ఉపవాసం ఉన్నా నాకు జవాబు రాలేదు కాబట్టి ఇక నేను మనస్ఫూర్తిగా ప్రార్థన చేయలేనని సాధ్యమైనంత వరకు అనేకుల జీవితాల్లో ప్రార్థనా బలిపీఠాలు పడిపోతాయి. పడిపోకపోయినా ప్రార్థనలో చల్లారిపోతారు. ఎందుకు? జవాబు రాలేదని. నిజమే, నేను కాదన్ను. దానియేలు ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేశాడు? ఇప్పటికీ 10 సంవత్సరాలు. రాలా, మరలా ప్రారంభించాడు. 20 రాలా, 30 సంవత్సరాలు ప్రార్థన చేశాడు, రాలా. 40 50 60 సంవత్సరాలు ప్రార్థన చేసిన జవాబు రాలా. అడవిలోని గోడబాతులాగా పట్టుదలతో సంవత్సరం వెంబడి సంవత్సరం, గత సంవత్సరం వెనకపోయినా ఈ సంవత్సరం నా దేవుడు వింటాడు, గత 10 సంవత్సరాల్లో వెనకపోయినా ఈ సంవత్సరంలో దేవుడు వింటాడని పట్టుదల కలిగిన గోడబాతులాగా దేవుని సన్నిధిలో ప్రాణం సొక్కిపోయేటట్లుగా ఏడుస్తూ ప్రార్థన చేశాడు. ఒకసారి ఆ మాట అడుగుతావా? దేవా, నాకు అలాంటి పట్టుదల కలిగిన ప్రార్థన దయచేయవా? ఎదురవుతున్న అపజయాలను బట్టి నేను కృంగిపోకూడదయ్యా. ప్రార్థనకు ప్రతిఫలం రాలేదని నేను అధైర్యపడిపోకూడదయ్యా. ప్రతిఫలం రాకపోయినా నా ప్రార్థన ఆపకుండా జవాబు వచ్చే వరకు ప్రాణం సొక్కిపోయేటట్లుగా ప్రార్థించే కృప మన ఒక్కొక్కరి తలల మీద దేవుడు కుమ్మరించును గాక. వాడు చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. 60 సంవత్సరాలు ప్రార్థన చేశాడు, జవాబు రాలా. 70 సంవత్సరాలు ప్రార్థన చేశాడు, జవాబు వచ్చిందా లేదా? 70 సంవత్సరాలు ప్రార్థన చేశాడు, జవాబు వచ్చిందా లేదా? రాలా. మీరు అదే చెప్తారు అనుకున్నా, రాలా. రాకపోయేసరికి ఇప్పుడేం చేశాడు తెలుసా? 21 రోజు ప్రార్థన స్టార్ట్ చేశాడు. 21 రోజు ప్రార్థన స్టార్ట్ చేశాడు. ఆ ప్రార్థన స్టార్ట్ చేశాడు లేదో, బానిసలుగా ఉన్న తన ప్రజలను దేవుడు విడిపించాడు. దేని బట్టి చెప్పమంటారా? దుఃఖము చేత ప్రాణం సొక్కేటట్లుగా పట్టుదలతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేసిన దానియేలును బట్టి తన ప్రజలకు దేవుడు విడుదల దయచేశాడు. దైవజనమా, మీ జీవితంలోనైనా నా జీవితంలోనైనా మనం ఒక లక్ష్యంతో ఒక పని ప్రారంభించేటప్పుడు విజయం వెంటనే రాకపోవచ్చు. ఎప్పుడు జీవితంలో ఒకటి నేర్చుకో. చదువైనా, సేవైనా, ఉద్యోగమైనా, వ్యాపారమైనా, ఆత్మ సంబంధమైన జీవితమైనా, ఏదైనా నువ్వు ఒక పని ప్రారంభిస్తే ఫలితం కొరకు ఎదురు చూడొద్దు. నీ ప్రయత్నంలో లోపం లేకుండా 100కి 100 పాళ్ళు ఎఫర్ట్ పెట్టి నీ ప్రయత్నం నువ్వు చేయి. తగిన కాలమందు దేవుడు నీకు విజయం ఇస్తాడు. నా మాట అర్థమైందా మీకు? ఏం చెప్పాను? ఫలితం మీద నువ్వు లక్ష్యం పెట్టొద్దు. ఫలితం పాజిటివా నెగిటివా, నన్ ఆఫ్ అవర్ బిజినెస్. పాజిటివ్గా వస్తుందా, నెగిటివ్గా వస్తుందా, రిజల్ట్ మీద దృష్టి పెట్టొద్దు. ఎప్పుడు జీవితంలో నీ పోరాటంలో, నీ ప్రయత్నంలో, నీ ప్రయాసంలో లోపం లేకుండా పట్టుదలతో దేవుని సన్నిధిలో పోరాడు. ఈ రోజు కాపోయినా రేపు కాపోయినా ఏ నాటికైనా విజేతగా దేవుడు నేను నిలవబెట్టును గాక. చెప్దాం ఆమేన్. ఇలాంటి పట్టుదల కలిగినోడే దావీదు గారు. ఓసారి అంటాడు, 132వ కీర్తన చూడండి. 132వ కీర్తన 3వ చరణం నుంచి 5వ చరణం వరకు. అందరూ కొంచెం పెద్దగా చెప్పండి. యాకోబు యొక్క బలిష్ఠునికి మొక్కుబడి చేశాను, ఎట్లనగా యెహోవాకు నేనొక స్థలము చూచు వరకు. యాకోబు యొక్క బలిష్ఠునికి ఒక నివాస స్థలము నేను చూచు వరకు, నా వాస స్థానమైన గుడారములో నేను ప్రవేశింపను, నేను పరుండు మంచం మీదకి ఎక్కను, నా కనులకు నిద్ర రానివ్వను, నా కనురెప్పలకు కునికిపాటు రానివ్వను. చప్పటి కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. వాట్ ఏ ఛాలెంజింగ్ లైఫ్. చదువుకున్న బిడ్డలారా చూడండి, 7-8 దాకా పండుకోకండి. జీవితంలో ఒక లక్ష్యం పెట్టుకోండి, ఒక గురి పెట్టుకోండి, ఒక టార్గెట్ పెట్టుకోండి. మీరు ఏ రంగంలో ఉన్నా, తల్లులారా చూడండి, ఏ రంగంలో ఉన్నా దావీదు ఎంత పట్టుదల కలిగినోడంటే, నేను అనుకుంటా చిన్నతనం నుంచే దేవుని మందిరం డేరాల మధ్యలో షిలోహులో ఉంటే, అరే రాజులు ప్రజలు ఉండే ఇల్లేమో దేవదారు కర్రలతో చేయబడ్డాయి, నా దేవుని మందిరం ఏంటి ఎలా ఉంది అనుకొని ఉంటాడు. నాకు అవకాశం దొరికితే యాకోబు బలిష్ఠునికి నేను ఒక మందిరం కట్టాలా,
ఆయన నివసించటానికి ఒక నివాస స్థానాన్ని నేను ఏర్పరచాలా, నాకు అవకాశం దొరికితే అని అనుకున్నాడో లేదో అద్భుతం, దావీదును రాజుగా నిలవబెట్టాడు. విచిత్రం ఏంటో తెలుసా, రాజైన వెనువెంటనే దావీదు చేసిన మొట్టమొదటి పని ఏంటో తెలుసా, షిలోహులో ఉన్న దేవుని మందిరాన్ని శత్రువులు చెరపట్టుకొని వెళ్ళిపోయిన ఫిలిష్తీయులు చెరపట్టుకొని వెళ్ళిపోయి ఆ వ్యక్తి ఇంటిలో ఉన్న మందసాన్ని యెరూషలేముకు తీసుకురావటానికి, దేవుని మందసాన్ని ఎక్కడ పెడదామా, దేవుడు నివసించడానికి యోగ్యమైన స్థలం ఏదనని మొట్టమొదట వెతకాలని ప్రయత్నం చేసి ఆ తీర్మానం చేసుకునేటప్పుడు ఏమన్నాడు తెలుసా, యాకోబు బలిష్ఠునికి నేను ఒక నివాస స్థలం ఏర్పరిచే వరకు నా మంచం మీదకి ఎక్కను, పండుకోను, నా కనులకు నిద్ర రానివ్వను. చూడ ఆ మాటలు, నా వాసస్థానమైన పెద్దగా నా వాసస్థానమైన గుడారములో నేను ప్రవేశించను, నేను పరుండు మంచం మీదకి నా కన్నులకు నిద్ర రానియను, నా కనురెప్పలకు చూడండి కునికిపాటు అంటే అక్క ఏం పట్టుదలండి. ఓరకనే రాజుగాల ఆ పట్టుదల దేవుడు చూశాడు, ఓరకనే రాజుగాల ఆ పట్టుదల చూశాడు. లలిత జ్యువెలరీస్ ఆయన అడ్వర్టైజ్మెంట్ నాకు భలే ఇష్టం. డబ్బులు ఎవరికి ఊరకే రావు, విజయం ఎవరికి ఊరకే రాదు. ఆ కసి ఆ బర్నింగ్ డిజైర్ ఆ సెన్సేషన్ ఎవడిలో ఉంటుందో వాడిని ధ్రువతారలాగా దేవుడు నిలవబెడతాడు. వాడి పేదింటిలో పుట్టాడా, పేద తండ్రి కడుపున పుట్టాడా, పల్లెటూరులో పుట్టాడా, అనామకుడా, దిక్కుమొక్కు లేని స్థితిలో పుట్టి పెరిగాడా, అప్రస్తుతం ఆ కసి దేవుడు ఒకటి లోపల చూస్తే వాడిని ధ్రువతారలాగా దేవుడు నిలవబెడతాడు. ప్రైజ్ ది లార్డ్. చూడండి దావీదు పట్టుదల చూడండి. యాకోబు బలిష్ఠునికి నేను ఒక నివాస స్థలం చూచే వరకు నా వాసస్థానమైన గుడారములో ప్రవేశించను, నా మంచం మీద నేను ఎక్కను. మంచం మీద పడుకోకుండా ఎక్కడ పడుకొని ఉంటాడు చెప్పండి? అది నేను మంచం మీదకి ఎక్కను, ఎందుకంటే పరుపు ఉంటుంది కదా, పరుపు ఉండేసరికి ఏమైపోద్ది చెప్పాలి గట్టిగా. బిడ్డలారా, చదువుకునే బిడ్డలారా చూడండి, ప్రకాశం జిల్లాలో ఏదో ఉదయ్ కృష్ణారెడ్డి కానిస్టేబుల్ ఉద్యోగం చేసేటప్పుడు వాళ్ళ సిఐ ఎగతాళికి ఒక మాట అన్నాడట, ఏదో ఒక మాట అన్నాడట, నీ బతుకులో నువ్వు ఎదగొర్రా, నీ జీవితం ఇంతేరా అని ఒక మాట అన్నాడట. ఉదయ్ కృష్ణారెడ్డి అనే కానిస్టేబుల్ ఉద్యోగానికి రిజైన్ చేసి, నా బ్రతుకులో నేనెందుకు ఒక శిఖరానికి వెళ్ళకూడదు, ఒక ఉన్నతమైన స్థాయిని నేనెందుకు చేరుకోకూడదని ఆ ఉద్యోగానికి రిజైన్ చేసి కష్టపడి చదివి ఆంధ్ర ప్రాంతంలో ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాడు. బాబు ఎలా అయ్యో పచ్చిగా చెప్తా ఏమనుకోవద్దు. అదిగో ఆయన వాళ్ళ నాయనమ్మ దగ్గరికి వెళ్ళి కాళ్ళకి దండం పెడుతున్నాడు. బిడ్డలారా, చదువుకునే బిడ్డలారా, కడుపు నిండా తిని గొరకలు పెట్టి నిద్రపోకండి. అమ్మ వచ్చి లేవే, పొద్దున్నే 7 అవుతుంది, లేవే కాలేజీకి వెళ్ళాలి, వాళ్ళు వచ్చి లేపిందాక ముఖం మీద నీళ్లు పోసిందాక లేవకుండా గొరకలు పెట్టి నిద్రపోయారనుకో. మొన్న చెప్పాను, జీవితంలో 20 సంవత్సరాలు కష్టపడితే 60 సంవత్సరాలు సుఖపడతావు. ఒక్కళ్ళు ఆమెను చెప్పలా, ఏమన్నాను? ఆమెనన్నానా? ఏమన్నాను చెప్పండి? 20 సంవత్సరాలు కష్టపడితే, 20 సంవత్సరాలు కంటికి నిద్ర దూరం చేస్తే, 20 సంవత్సరాలు నిద్రమత్తుకు దూరం చేస్తే, సౌఖ్యానికి, సుఖాలకు, ఆటలకు, పాటలకు, పబ్జీ గేమ్, గబ్జీ గేమ్ వీటిని ఆడి జీవితాన్ని వ్యర్థం చేసుకునే వాటిని నువ్వు దూరం చేస్తే, 20 సంవత్సరాలు కష్టపడితే 60 సంవత్సరాలు సుఖపడే జీవితం దేవుడు అనుగ్రహిస్తాడు. చప్పలు కొట్టు దేవునికి స్తోత్రాలు చెప్తాం. బిడ్డలారా, మీ పిల్లల్ని సోమరిపోతోళ్ళుగా చేయొద్దు. రాత్రిపూట పేకల దాకా తినేటట్టు ఇంకొంచెం తిన్నమ్మా. ఒక తల్లి అంటుంది, అన్నయ్య వీడి మధ్య అస్సలు అన్నం తింటలేదు అన్నయ్య, వాడు అన్నం తినేటట్టు గట్టిగా ప్రార్థన చేయండి అన్నయ్య అంది. సరే ప్రార్థన చేద్దాన్ని వాడి వైపు చూస్తే, వాడి వయసు 18 సంవత్సరాలు, 120 కిలోలు ఉన్నాడు. విన్నారా? 18 సంవత్సరాలు 120 కిలోలు ఉన్నాడు. అంటదా తల్లి, అబ్బాయి అన్నం సరిగ్గా తింటలేదు అన్నయ్య, తినేటట్టు ప్రార్థన. ఇక చాలు తల్లి, వాడు తిన్నాడు. పాపం కొంతమందికి ఓబోళ్ళు ఉంటుంది, 2-3 పిల్లలు ఉన్నారు, ఆ పిల్లల సంగతి కాదు. కొంతమందికి జన్యుపరం కొన్ని పరిస్థితులను బట్టి ఓబోళ్ళు వస్తుంది. అరే, చదువుకునే వయసులో తిని గంటలు నిద్రపోతే రేపు వాడు ఎట్లా ప్రయోజకుడు అవుతాడు?
వాడు ప్రయోజకుడు కాక ఉద్యోగం సరిగ్గా రాక ఆ రోజుల్లో మీరు వచ్చేయమంటారు తెలుసు, అన్నయ్య మీ చిన్నప్పటి నుంచి దేవుని పట్ల భయభక్తులు కలిగి బతికితే మా పిల్లలు ఆశీర్వదించబడలేదన్నయ్య, మా పిల్లలకు ఉద్యోగం రాలేదన్నయ్య, మా ప్రార్థన దేవుడు మరిచిపోలా. వాడి సోమరిపోతనానికి దేవుడిచ్చిన ప్రతిఫలం అది. లేజినెస్కి దేవుడు, దైవజనమ సేవకుడికైనా సేవకురాలికైనా, చదువుకునే బిడ్డలకైనా విశ్వాసులకైనా మన మొట్టమొదటి శత్రువు నీ బద్ధకమే. నీ బద్ధకమే నీ బద్ధకమే నీ బద్ధకమే జీవిత పోరాటంలో ఎదగకుండా నీకు ప్రధాన శత్రువు అవుతుందన్న సంగతిని వెరిగి జీవితంలో ఎప్పుడు చురుకుగా ఉండటం నేర్చుకో. వాక్యం అంటుంది చురుకుగా ఉండటం గొప్ప భాగ్యం. ఎట్లా ఉండాలి తమ్ముడు జీవనం? ఎట్లా ఉండాలి? ఎప్పుడు చూసినా లేడి పిల్లలాగా చెంగుమని ఎగురుతా చురుకుగా ఉండాలి. ఏ పని ప్రారంభించినా పట్టుదలతో దేవుని సన్నిధిలో పోరాడే వ్యక్తులుగా దేవుని సన్నిధిలో బ్రతుకుదుము గాక. కొంచెం గట్టిగా చెప్తాం ఆమేన్. మొన్న ఒకరోజు ఒక తమ్ముడు వచ్చి అన్నాడు, అన్నయ్య మా డాడీ చాలా అన్యాయం చేశాడు అన్నయ్య, మీరు ఎప్పుడు అమ్మా నాన్న ప్రేమించాలి అన్నారు. మా నాన్న ప్రేమించడానికి నాకు ఏం చేశాడు అన్నయ్య? ఏమీ చేయలేదు అన్నయ్య అని ఏదో అంటున్నాడు. ఏం చేయలేదురా తమ్ముడు అన్న. అన్నయ్య నాకు అర్జెంటుగా అవసరమై ₹1,00,000 అడిగాను అన్నయ్య. ₹1,00,000 అడిగితే మా నాన్న ఉంచుకొని కూడా ఇట్లేదు అన్నయ్య అన్నాడు. నీ వయసు ఎంతరా తమ్ముడు అన్న. 30 సంవత్సరాల వయసు వచ్చిందన్న అన్నాడు. మీ నాన్న నిన్ను ఏమైనా చదివించాడా అన్న? ఇంజనీరింగ్ చదివించాడు. ఏమైనా సాఫ్ట్వేర్ కోర్సులో జాయిన్ చేశాడా? 2 లక్షలు ఖర్చు పెట్టి సాఫ్ట్వేర్ ఖర్చులో. ఏమైనా బండి తీసుకున్నాడా? బుల్లెట్ తీసుకున్నాడన్న మా డాడీ అన్నాడు. మరి ఇంత చేసిన తర్వాత మా డాడీ నాకేమి ఇవ్వట్లేదు అంటావేంటి? 30 సంవత్సరాలు తాడి చెట్టు పెరిగినట్టు పెరిగేవరా. ఊరు మాట చెప్తాను, కోస్తే ఊరంతా సరిపోతాడు. తాడి చెట్టు పెరిగినట్టు పెరిగాడు. 30 సంవత్సరాల వయసు వచ్చింది. 30 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత తల్లిదండ్రులకు వీడు చేయుతగా ఉండాలా? తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి చేయి చాపుకొని అడుక్కోవాలా? 30 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత ఆ తల్లికి తండ్రికి నీవే ఒక కొడుకు కాదు, నీవే ఒక తండ్రిగా వాళ్ళకు మారాలి. యేసయ్యకి మహిమ కలుగును గాక. దైవజనమా నా వైపు చూడు. నీ ప్రయత్నం చేసి జీవితంలో ఓడిపోతే దానికి ఇబ్బంది లేదు. నీ బద్ధకం వల్ల, నీ సోమరితనం వల్ల, నీ లేజినెస్ వల్ల జీవితంలో ఓడిపోతే నీ సోమరితనానికి కలిగిన నష్టాన్ని నీవు భరించాలి, కానీ దేవునికి దానికి బాధ్యుడు చేయకూడదు. పట్టుదలతో పోరాడేటప్పుడు ప్రాణం సుక్కిపోయేటట్లుగా పట్టుదలతో దేవుని దగ్గర ప్రార్థన చేయి. ఆమేన్. దావీదేమంటాడు? నా కనురెప్పలకు కునుకుపాటు రానివ్వను, నా నివాస స్థానమైన గుడారంలో ప్రవేశించను, నేను మంచం మీద. భక్సింగ్ అయ్య గారు అని అంటారు కదా, భక్సింగ్ గారు ఆయన పండుకునేటప్పుడు అన్ని చోట్ల ఫ్యాన్ ఉంటుంది కానీ తన గదికి ఫ్యాన్ పెట్టుకోడంట. నాకు వాళ్ళని చూస్తే, వాళ్ళని చదువుతూ ఉంటే అసలు నేను చేసేది సావేనా, నా మీద నాకు అసహ్యం వేస్తుంది. ఎందుకు ఫ్యాన్ వేసుకోవయ్యా అని ఆ దైవ సేవకుని అడిగితే ఆయన సాక్ష్యంలో ఉంటుంది, ఫ్యానే కనుకుంటే చల్లటి గాలి వస్తుంది, చల్లటి గాలి వస్తే నీకు ఫ్యాన్ లేకపోతే నిద్ర పట్టదాయా, ఏసీ లేకపోతే నిద్ర పట్టదాయా. అలాగని సుఖపడొద్దని కాదండి, వేసుకోండి, పెట్టుకోండి. అయితే దైవజనమా, ఏదైనా లక్ష్యం కొరకు నువ్వు పోరాడేటప్పుడు టార్గెట్ రీచ్ అయ్యే వరకు ఓడిపోవచ్చు, కొన్నిసార్లు అపజయం రావచ్చు, కొన్నిసార్లు నెగిటివ్ రిజల్ట్ రావచ్చు కొన్నిసార్లు. ఎప్పుడు ప్రతిఫలం మీద నువ్వు దృష్టి ఉంచకుండా, రిజల్ట్ మీద దృష్టి ఉంచకుండా, నీ ఎఫర్ట్లో లోపం లేకుండా 100కి 100 పాళ్ళు నువ్వు ప్రయత్నం చేయదువుగాక. ఈ రోజు కాకపోతే రేపు దేవుడికి గెలిపిస్తాడు. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. దైవజనమా, నన్ను చూసి మీరు ఏదో స్ఫూర్తి తెచ్చుకోండి అని నేను చెప్పట్లేదు, కానీ నా వ్యక్తిగత అనుభవంలో ఎక్కడైనా ఒక పని ప్రారంభిస్తే సక్సెస్ ఆఫ్ ఫెయిల్యూర్ రిజల్ట్ మీద నేను ఎప్పుడూ ఆలోచన పెట్టుకోను. మీటింగ్ ఏర్పాటు చేసినా, ఏ పని చేసినా ఫెయిల్యూరా సక్సెస్సా రిజల్ట్ మీద నేను మనసు పెట్టుకోను. ఆ పని ప్రారంభించేటప్పుడు నా వైపు చూడండి, శక్తి వంచన లేకుండా నా వైపు చూడాలి. శక్తి వంచన లేకుండా, మన ప్రయత్నంలో ఎంత కూడా లోపం లేకుండా ఫుల్ ఎఫర్ట్తో. అప్పట్లో ఐడిపిఎల్లో మీటింగ్ పెట్టేవాళ్ళం మన సేవ స్టార్టింగ్లో. ఎక్కడ మీటింగ్ పెట్టినా బాగా జరిగేది, కానీ అదేం విచిత్రం నాకు తెలియదు, కానీ ఐడిపిఎల్లో మీటింగ్ అంటే కొండపోత వర్షం,
ఎంతమందికి గుర్తుంది? చేతులు ఎత్తండి. మా తల్లి, ఆ కుండపోత వర్షంలో జ్వరంతో వచ్చిన వాళ్ళు తడిసినా పర్వాలేదని ఆరాధించారండి. డబుల్ టైఫాయిడ్ వచ్చిన వాళ్ళు కూడా మీటింగ్కి వచ్చి వర్షంలో తడిసి వచ్చేటప్పుడు రోగంతో వచ్చారు. తిరిగి వెళ్ళేటప్పుడు రోగంతో వచ్చారు. వర్షంలో తడిచి ప్రభుని ఆరాధించి వెళ్ళేటప్పుడు సంపూర్ణమైన ఆరోగ్యంతో తిరిగి వెళ్ళారండి. ప్రైజ్ ది లార్డ్. అయితే వర్షం పడేటప్పుడు సైతాన్ గడు వచ్చి నువ్వు ఎన్ని మీటింగులు పెట్టినా ఇంతేలే, నువ్వు మీటింగ్ పెడితే వర్షమే వస్తుందిలే, ఇక ఎట్లాగే అయిపోద్దిలే, నీ లైఫే ఫెయిల్యూర్ అన్నట్లుగా వాడు కొన్నిసార్లు మాట్లాడాడు. నేను ఒకటే అంటే, సైతాన్గా ఈరోజు ఓడిపోతే రేపు దేవుడు గెలిపిస్తాడు. రేపు గెలిపించేటప్పుడు ఎట్లా గెలిపిస్తాడో తెలుసా? ఈ ఓటమిని మరిచిపోయేటట్లుగా రెండంతల విజయాన్ని దేవుడు ఇస్తాడు. ఎప్పుడు ప్రతిఫలం మీద నువ్వు మనసు పెట్టకు, ఓడిపోతావు. నా జీవితంలో కూడా చాలా ఓటములు ఎదురయ్యాయి. ఓ పెద్ద ఆయన అంటాడు, 10 మందిని చంపిన తర్వాత కానీ ఒరిజినల్ డాక్టర్ అవుతాడట ఒక డాక్టరు. అలాగని 10 మందిని చంపమని కాదు. అంటే నేను అర్థం ఏంటంటే, ఫెయిల్యూర్స్ ఆర్ ద స్టెప్పింగ్ స్టోన్స్ ఫర్ సక్సెస్. ఫెయిల్యూర్స్ ఆర్ ద స్టెప్పింగ్ స్టోన్స్. కొన్నిసార్లు ఫెయిల్యూర్స్ వస్తాయి, పట్టు వదలొద్దు. ప్రార్థనకు జవాబు రాదు కొన్నిసార్లు, పట్టు వదలొద్దు. విజ్ఞాపన చేసిన దేవుని యొద్ద నుండి ప్రతిఫలం రాదు, అయినా పట్టు వదలొద్దు. దేవుడు జవాబిచ్చే వరకు దేవుని సన్నిధిలో పోరాడు. ఏ రంగంలోనూ ఉన్న పట్టుదలతో పోరాడు. ఆ పట్టుదలే ఒక చరిత్రకారుడిగా నేను నిలవబెడతాది. గట్టిగా చెప్దాం ఆమేన్. కొంచెం గట్టిగా చెప్దాం ఆమేన్. భారతదేశ జాతిపిత ఎవరు చెప్పండి అమ్మా? గాంధీ తాత. నీకెట్ట తాత అయ్యాడమ్మా? మహాత్మా గాంధీ. చెప్పండి ఎవరు? మహాత్మా గాంధీ జాతిపిత ఓరకనే కాలేదు, పట్టుదలతో పోరాడాడు. తెలంగాణ జాతిపిత ఎవరు? అప్పుడే మర్చిపోయారా? ఎంత అన్యాయం చేశారు. రైట్, ఓరకనే రాలేదు. భారత రాజ్యాంగ నిర్మాత ఎవరమ్మా? ఆ విజయం ఆయనకు ఓరకనే రాలేదు. నెల్సన్ మండేలా దక్షిణాఫ్రికా జాతిపిత, ఆ విజయం ఓరకనే రాలేదు. అబ్రహాం లింకన్ విజయం ఓరకనే రాలేదు. దావీదు మహా గొప్ప రాజు, ఈ విజయం ఓరకనే రాలేదు. పోరాటాలు సలిపాడు, పోరాడిన ప్రతిసారి గెలవల. ఓడిపోయిన ఓటమిని అంగీకరించకుండా, ఓడిపోయే ఆఖరి క్షణంలోనైనా నా దేవుడు గెలిపిస్తాడని పట్టుదలతో వాళ్ళు పోరాడారు గనుక ఎట్లాస్ దేవుడు వారిని గెలిపించాడు. ఏది పట్టుకున్నా పట్టుదలతో పోరాడు. సైతాన్ గారు, నీ బ్రతుకు ఓడిపోవటమే, నువ్వు గెలవు, నీ బ్రతికింతే, జీవితం అంతా పరాజయం, అపజయం. సైతాన్ గారు పదే కృంగదీస్తూ నీతో మాట్లాడుతున్నాడా? ఈ రోజున గెలవటానికే దేవుడు నన్ను పుట్టించాడు. గెలుపు కొరకే నా దేవుడు నన్ను పుట్టించాడు. ఎందుకు? నేను ఆరాధించే దేవుడు లోకాన్ని జయించినవాడు, పాపాన్ని జయించినవాడు, సాతాన్ని జయించినవాడు, మరణాన్ని జయించినవాడు. నేను ఆరాధించే దేవుడు జయవీరుడు గనుక ఆయనని సేవించే నేను కూడా గెలవటానికే దేవుడు నన్ను పుట్టించాడు. దేవుడు అట్టి కృపతో మనల్ని బలపరుచున్నట్లుగా చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. రైట్. ఈ గోడబాతు నంబర్ 1 పరితాపానికి గుర్తు, నంబర్ 2 పట్టుదలకు గుర్తు, నంబర్ 3 పవిత్ర ప్రేమకు గుర్తు. ఒకసారి ఆ ఇమేజ్ చూడండి, ఒకసారి చూడండి. కనపడుతుందా అమ్మా? చూసారా? ఇది పవిత్ర ప్రేమకు గుర్తు. ఎందుకో తెలుసా? తన ముక్కును ఎక్కడ పొడుచుకుంటున్నట్లుగా మీకు కనపడుతుంది చూడండి. కొంచెం కింద కంచిన ఎక్కడ పొడుచుకున్నట్లుగా మీకు కనపడుతుంది? తన గుండెల్లో ఇక్కడ పొడుచుకున్నట్లుగా. పొడుచుకుంటా ఉంటే ఏమి ప్రవహిస్తున్నట్లుగా మీకు కనపడుతుంది? ఆ కింద పిల్లలు ఏం చేస్తున్నాయి? ఆ రక్తాన్ని తాగుతున్నాయి. ఆహారం దొరకని రోజుల్లో ఈ మాతృమూర్తి, ఈ పెలికాన్ పక్షి పిల్లల కొరకు ఆహారాన్ని సమకూర్చడానికి ఎన్నో ప్రాంతాలు తిరుగుతుంది. ఆహారం దొరకలా. గూటికొస్తే పిల్లలు అమ్మ ఆకలి ఏడుస్తూ ఉన్నాయి. మరలా ఆహారం తీసుకొద్దామని ఇంకో ప్రాంతానికి వెళ్ళాయి. 1 రోజు 2 రోజులు మొత్తం తిరిగిన చిన్న క్రిమి కూడా దీనికి దొరకలా. తిరిగి వచ్చింది. పిల్లలు అంటనే, అమ్మా ఆకలి బాధ తట్టుకోలేకపోతున్నాం, అయ్యో ఆకలి వేదన తట్టుకోలేకపోతున్నాం, ఇది కేకలేస్తూ ఉంటుంది. మరలా ఈ పక్షి ఇంకో దిక్కుకి వెళ్దామని చెప్పి నలుదిక్కులా వెతికి ఎంత వెతికినా
ఆహారం దొరకకపోతే చివరికి ఈ గూడబాతు గూటికొచ్చి పిల్లలను దగ్గరకు తీసుకొని చివరిసారిగా తన పిల్లలను చూసి ఒక్కొక్క బిడ్డ ముఖాన్ని అలా కళ్ళతో చూసి పొడవాటి ముక్కుతో తన గుండెల్లో పొడుచుకుంటుందట. చూడండి, గుండెల మీద ఇట్లా పొడుచుకుంటుందట. పొడుచుకొని తన గుండెలో నుంచి వచ్చిన రక్తాన్ని తన ముక్కుతో తీసి తన చిన్న పిల్లలకు తాపిస్తూ ఉంటుందట. అమ్మ రక్తం అన్న సంగతి వాటికి తెలియదు, చిన్నవి కదా. తల్లి గుండెలను చీల్చుకుంటూ వచ్చిన రక్తం ఇది అని వాటికి తెలియదు కదా. ఇదేదో పక్షి మాంసం, ఇదేదో జంతు మాంసం, ఇదేదో పురుగుని తీసుకొచ్చి అమ్మ నోట్లో పెడుతుందని ఆ చిన్న అమాయక పక్షులు ఎరగక తల్లి రక్తాన్ని త్రాగుతూ ఉంటే ఈ తల్లి గుండెల్లో గుచ్చుకొని పిల్లల ఆకలి తీర్చడానికి తన గుండెల్లో ఉన్న రక్తాన్ని తీసి తన పిల్లలకు తాపించి పిల్లల ఆకలి తీర్చే కాలక్రమంలో ఈ తల్లి తన ప్రాణాన్ని కోల్పోతుంది. పవిత్రమైన ప్రేమకు ఇది ప్రతీక. తన రక్తమే పిల్లలకు ఆహారంగా పెట్టే పవిత్రమైన పక్షి. ఈ కొంచెం ఎపిసోడ్ గడిచిన దినాల్లో చెప్పాను, యూట్యూబ్లో ఉంటుంది. ఒకవేళ మీరు వినకపోతే కంప్లీట్గా వినండి. దైవజనమా చూడండి, ఈ పక్షిలో మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కనపట్లేదా? యేసుక్రీస్తు వారి నైజం కనపట్లేదా? నేనంట యేసుక్రీస్తు తన నైజాన్ని ఈ పక్షిలో ఇముడింపచేశాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ఆ పక్షి తన పిల్లల కొరకు తన పిల్లను బ్రతికించుకోవటానికి తన గుండెలను పొడుచుకొని తన ప్రాణాన్ని ధారపోసి తన పిల్లలకు ప్రాణాన్ని పోసే ప్రేమకు నిలువుటద్దంగా ఉన్న దివ్యమైన పక్షి. చెప్పాలి గట్టిగా. అందుకని దైవజన్మ ఇది యేసయ్య ప్రేమకు ప్రతీకగా ఉందని 1661 సంవత్సరం వరకు, విచిత్రం చూడండి, 1661 సంవత్సరంలో క్వీన్ ఎలిజబెత్ I పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ అట్ట మీద ఈ పై భాగాన చూడండి, అదిగో చూసారా, పై భాగాన గోడబాతు ఫోటో ప్రింట్ చేసేవాళ్ళట ఆ రోజుల్లో. చూస్తున్నారా స్క్రీన్ మీద? అదిగో ముక్కుతో తన గుండెలను పొడుచుకుంటూ తన రక్తాన్ని కాచి తన పిల్లను బ్రతికించుకున్న ఆ గోడబాతును యేసయ్య ప్రేమకు ప్రతీకగా ఆ రాణి ఎంచి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ అట్ట మీద గోడబాతు ఫోటోను ప్రింట్ చేసి ఆ రోజుల్లో బైబిల్ అందుబాటులో ఉండేదట. చూడండి స్క్రీన్ మీద, ఒకసారి చూడండి. ఆమేన్. తల్లిదండ్రులారా, పిల్లల్ని పెంచితే అలాంటి మాతృ ప్రేమతో పిల్లల్ని పెంచే ఒక మాతృమూర్తిగా దేవుణ్ణి ఆశీర్వదించునుగాక. పిల్లల కొరకు ఆరాటపడే, పిల్లల కొరకు ప్రాణం కోల్పోవటానికి కూడా సిద్ధపడే ఒక మంచి తండ్రిలాగా మాతృప్రేమను పితృప్రేమను పిల్లలకు పంచే ఒక ఆదర్శవంతమైన తల్లిదండ్రులుగా దేవుని సన్నిధిలో మనం బ్రతుకుదుముగాక. ఈ కాలంలో కొంతమంది తల్లిదండ్రుల పరిస్థితి ఏంటో తెలుసా? తన పాపానికి అడ్డుగా వస్తున్నారని 3 కూతుళ్లను బావిలో వేసి నిర్దాక్షిణంగా చంపిన తల్లి. ఎందుకు చంపేవమ్మా 3 పిల్లల్ని? ఆ కూతురులు పెంచలేక కాదు. తన అపవిత్రమైన కార్యక్రమాలకు అడ్డొస్తున్నారని, రాజ కార్యక్రమాలకు అడ్డొస్తున్నారని, ఈ పిల్లలను తొలగించుకుంటే నా ఇష్టానుసారంగా నేను బ్రతకొచ్చని తన ఆశా ఇచ్చలు నెరవేర్చుకోవటానికి కడుపును పుట్టిన పిల్లలు 3 చంపేసిందటండి. పిల్లలకు ప్రేమను పంచకుండా పిల్లలు వచ్చి మమ్మీ ఆకలి అవుతుంది మమ్మీ అని పిల్లలు ఏడ్చిన ఈ నవనాగరికత తల్లులు ఏం చేస్తారో తెలుసా? ఫోన్ మాట్లాడుకుంటూ ఉంటారు. మమ్మీ ఆకలి అని అంటే ఈ తల్లి ఏమంటుంది? రే పెట్టుకొని తినరా సన్నాచోడా, పెట్టుకొని తిన, ఎప్పుడు తిండి బా. అక్కక ట్రాలీ దొరికినట్లేదు పాపం. చూడండి, ఏమనుకోవద్దు, ఇవన్నీ నిప్పుకోడ్లు బ్యాచ్. అరే బా.
ఎవరైనా నిప్పుకోళ్ళు ఉన్నారేమో చూడండి. ఇక్కడ లాజరన్నా చూడండి. పెద్ద నిప్పుకోడి, చిన్న నిప్పుకోడి. సరిపోయినాయి 2 నిప్పుకోళ్ళకి. చూడండి, గ్లాసుడు మంచినీళ్ళు అడుగుతూ ఉంటే చూడండి. ముక్కులో పోసి తప్పేస్తుంది. వాడు చూడండి పాపం, ఏమనాలి వీళ్ళని పట్టుకొని చూడండి తల్లి. అమ్మ ఒకసారి చూడండి తల్లి, అడు చూడండి. వాడి బాటిల్ ఆడే ఎత్తుకున్నాడు. ఇక ఈ నిప్పు కొడితే పెట్టుకుంటే కుదరదులే అని చెప్పి వాడి బాటిల్ ఆడే ఎత్తుకున్నాడు. ఇంకొన్నాయా నాయనా? అసలు వీడియో ఉంది తమ్ముడా, ఇది చూడండి. ఇదే సూపర్, చాలా బాగుంది. వస్తువు పెట్టేది అనుకున్నట్లుగా వస్తువు కొడుకుని పెట్టింది. ఆ తర్వాత తమ్ముడు, ఆ తర్వాత తెలియదా? సరే, కొంచెం ముందు నుంచాను. ఏడు అబ్బాయి ఏడని అడుగుతున్నాడు. ఏమనండి, నేను మొత్తం ఇల్లంతా ఎతుకుతుంది. ఇప్పుడు ఏడుస్తుంది. నిప్పుకోడి ఒక మాట, మనకు 7 జన్మలు 70 జన్మలు లేవు. ఒకే ఒక్క జీవితం. దేవుడు నీకు ఇచ్చిన బిడ్డలకు ఎంత ప్రేమను పంచగలవు అంత ప్రేమను పంచు. ప్రైజ్ ది లార్డ్. 7 జన్మలు లేవు. ఒక మాట అడుగుతా, 7 జన్మలు లేవు, ఉన్నాయా మనకి? ఒకే ఒక్క జీవితం. చనిపోయిన తర్వాత వెళితే లేదా? గమనించండి, ఒకే ఒక్క జీవితం, 7 జన్మలు లేవు. ఒకవేళ 7 జన్మలు ఉన్నాయి అనుకోండి, నీ పిల్లల దగ్గరికి వచ్చి, బాబు ఇంకో జన్మ ఉంటే ఎవరి కడుపును పుట్టాలనుకుంటున్నావు అని నీ పిల్లల్ని అడిగితే, పిల్లలు ఏమన్నాలో తెలుసా? మరలా మా అమ్మ కడుపునే నేను పుట్టాలయ్యా, పుడితే మరలా తండ్రి కడుపునే పుట్టాలయ్యా, ఆ అమ్మ కడుపును పుట్టే భాగ్యమే దేవుడు నాకు ఇవ్వాలయ్యా అని. నీ 7 జన్మలు 8 జన్మలు లేవు, కానీ నీ పిల్లలు అన్న మాట, నా తల్లి కడుపునే పుట్టాలయ్యా, నా తల్లి లాంటి తల్లిని ప్రపంచంలో నేను ఎక్కడా చూడలేనయ్యా, ఆ మాతృమూర్తి కడుపులో ఎన్ని జన్మలున్నా ఆ తల్లి కడుపునే పుట్టాలయ్యా అని నీ పిల్లలు అనేటట్లుగా నువ్వు బ్రతకాలి. అలాంటి ప్రేమను పంచాలి. ఏం తండ్రి అండి మా తండ్రి? తాగుబోతాడా? ఆడు సరదాలు, వాడి జలసాలు, వాడి పోగిరి చేష్టలు, వాడి పనికిమాలిన చేష్టలే కానీ తల్లిదండ్రులు పిల్లలుగా మమ్మల్ని ఎప్పుడు పట్టించుకున్నాడు మా తండ్రి? వాడు జలసారాయుడు, వాడు తాగుబోతాడు, వాడు తిరిగిపోతాడు, వాడి జలసాలు వాడు అనుభవిస్తూ ఉండేవాడే కానీ ఏ రోజైనా రే నాయన నీ ప్రోగ్రెస్ కార్డు ఏంటి,
మార్కులు ఎట్లా వచ్చినాయి, ఎందుకు తక్కువ వచ్చినాయి, తండ్రిగా నీకు ఎక్కడైనా లోపం చేశానా, ఏం కావాలరా నాయన, ఫీజులు కావాలా, పలానా వెహికల్ ఏం కావాలి నీకు అని నా తండ్రి ఆలనా పాలనా చూసినోడు కాదు. ఎందుకు చూడలా, వాడికి ఒక చిన్న ఇల్లుండే, అక్రమ సంబంధంలో బ్రతికేవాడు. ఇక మా అమ్మ ఉందా, సరే గయ్యాలి గంప. మా నాన్న ఇంటికి వచ్చాడా, సాధించిందే. బబుల్ గమలాగా మా అమ్మ స్టార్ట్ చేసిందంటే రష్యా ఉక్రెయిన్ యుద్ధం అన్న 2 సంవత్సరాలతో అయిపోయింది. మొదటి ప్రపంచ యుద్ధం 3 సంవత్సరాలతో అయిపోయింది. రెండో ప్రపంచ యుద్ధం 4 సంవత్సరాలతో అయిపోయింది. మా అమ్మ ఇంటిలో యుద్ధం స్టార్ట్ చేసిందంటే అన్నట్లుగా నీ పిల్లలు అనకూడదు. మా అమ్మ ఓర్పుకు ప్రతీక, సహనానికి ప్రతీక, మంచితనానికి ప్రతీక, ఆప్యాయత అనురాగాలకు నా తల్లి ప్రతీక. లోకంలో కొందరు స్త్రీలులాగా మా అమ్మ గయ్యాలి గంప కాదు, రాకాసి రంప కాదు. ప్రతి దానికి సాధించి మా నాన్నతో పోరు పెట్టి ఇంట్లో గొడవలు పెట్టే గయ్యాలిది కాదు. ఓర్పు అంటే మా అమ్మలో నేను చూస్తానయ్యా అని నీ పిల్లలు మాట్లాడాలి. ఒక్కళ్ళు కూడా ఆ మాట ఆమెనల్లా. ఎందుకంటే మీ మీద మీకు డౌట్ ఉండి చచ్చినట్టుంది. నేనేం చేసేదానికి? మీ మీద మీకు డౌట్ ఉండి చచ్చినట్టుంది. నా పిల్లలు పక్కనే ఉన్నారు, నేను ఆమెనంటే అమ్మో ఇక ఆపులే అని అమ్మాయి అంటదేమో మీకు డౌట్ ఇచ్చినట్టుంది. 70 జన్మలు లేవు. నీ పిల్లల దగ్గరికి వచ్చి అడిగితే, మరలా పుడితే ఇంకొక అవకాశం దేవుడిస్తే, ఆ అన్నదమ్ముళ్ళే మరలా నాకు కావాలేసాయా, ఆ అక్క చెల్లెళ్ళే మాకు మరలా కావాలేసాయా, మా అమ్మ నాన్న మాకు ఆస్తిపాస్తులు సంపాదించి పెట్టలేకపోయినా ప్రేమగా బ్రతికే జీవితాన్ని వరంగా మాకు ఇచ్చారయ్యా. మా ఇంట్లో ఆ ప్రేమ చూసాం, ఆ ఐక్యత చూసాం, ఆ ఆప్యాయత చూసాం. మరొక జన్మంటూ ఉంటే ఆ తల్లి కడుపులోనే పుట్టాలని నీ పిల్లలు అనేటట్లుగా ఆ మాతృత్వాన్ని నీ పిల్లలకు నువ్వు పంచాలి. ఏం పక్షి అండి ఇదే! దావీదు అలాంటివాడే, దానియేలు అలాంటివాడే. 21 రోజు 80 సంవత్సరాలు దాటిన వయసులో ఇశ్రాయేలీల రక్షణ కొరకై, 87 సంవత్సరాలు పై దాటిన వయసులో ఇశ్రాయేలీల విమోచన కొరకై 21 రోజు ఉపవాసం ఉన్నాడని తన ప్రాణాన్ని తాను తీసుకోవడానికి సిద్ధపడ్డాడు. దానియేలు ఎవరో తెలుసా? గోడబాతు. సంఘానికి నువ్వు ఒక గోడబాతులాగా మారాలి. ఉపవాస ప్రార్థనలు అన్నప్పుడు బలం తెచ్చుకొని నశించిపోతున్న ఆత్మల కొరకు నేను ప్రార్థన చేస్తా. యేసయ్యా, నా కొరకు నువ్వు ప్రాణం పెట్టావు కదా, నా ప్రాణానికి కూడా పానార్పణంగా నీ కొరకు దారబోస్తానయ్యని ఏ సేవకుడైతే తన ప్రాణాన్ని దారబోస్తారో వాని ప్రాణానికి ప్రతిగా ఆత్మలను దేవుడు అప్పగించడం ప్రారంభిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ పెలికాన్ పక్షి చరిత్ర చదివినప్పుడు, ఈ గోడబాతు సంగతి వింటున్నప్పుడు, శిలువ రాను మీద వేలాడుతున్న యేసయ్య మనకు కనపడలేదా? యేసయ్య ప్రేమ కనపడలేదా? యేసయ్య ఒక మాట అంటారు, మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెడతాడు. ఆమేన్. మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెడతాడని చెప్తూ ప్రభు ఒక మాట అంటారు, యేసు ప్రభుని ఎవడు సిలువేలా, యేసు ప్రభుని ఎవడు చంపలా, చంపే అధికారం ఎవ్వడికీ లేదు. ఎందుకు? ఆయన జీవాధిపతి. ప్రైజ్ ది లార్డ్. ఆయన జీవాధిపతి. మరి ఎట్లా అయిపోయిందా అంటారా? ఆయనే తనంతట తాను మన కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు. ప్రాణం పెట్టింది ఆయనే, మరలా ప్రాణాన్ని వెనక్కి తీసుకునేది కూడా ఆయనే. ఆమేన్. అదే యేసు ప్రభు అంటాడు. చూడండి యోహాను సువార్త 10వ అధ్యాయం 17-18 వచనాలు ఒకసారి అందరూ ఆ వచనాలు చూస్తూ పెద్దగా చదవండి. పెద్దగా రెడీ, 1 2 3 స్టార్ట్. ఇక్కడ నుంచి పెద్దగా, ఎవడును నా ప్రాణము తీసుకొనడు, నా అంతటా నేనే దాన్ని పెట్టుచున్నాను. దానిని పెట్టుటకు నాకు అధికారం కలదు, దాన్ని తిరిగి తీసుకొనుటకు నాకు అధికారము కలదు. నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందితే. చప్పుడు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్తా. గట్టిగా హల్లెలూయా. ఆయన ప్రాణాన్ని ఎవడు తీయలా. ఆయన ప్రాణాన్ని తీయగలిగే దమ్ము ధైర్యం ఎవ్వడికి లేదు. ఎందుకు? ఆయన పేరే జీవాధిపతి. ఆయన అంటాడు, నా అంతట నేనే నా ప్రాణాన్ని మీ కొరకు దారబోసా. ఎందుకు నా ప్రాణాన్ని దారబోసానో తెలుసా? నేను ఎందుకు మరణించానో తెలుసా? మీకు జీవాన్ని పోయటానికి, మిమ్మును బ్రతికించటానికి,
ప్రాణం పెట్టింది ఆయనే, ఆయనే తిరిగి మరలా తన ప్రాణాన్ని తీసుకొని పునరుద్ధానుడై తిరిగి లేచాడు. యేసయ్యకి మహిమ కలుగునుగాక. ప్రాణం పెట్టేది ఆయనే, మరలా ప్రాణాన్ని. ఈ సంగతి రోమా సైనికులకు తెలియక, అరే ఆయన 3వ రోజు లేస్తానన్నాడురా, ఆయన లేవకుండా ఉండాలంటే మనం ఏదో ఒకటి చేయాలరా అని చెప్పి సమాధి మీద 2000 కిలోల బరువున్న రాయి మూతగా పెట్టారంట. ఎన్ని కిలోలు? ఎందుకు పెట్టారో తెలుసా? బయట నుంచి ఎవరో వస్తారు, ఈ బండను దొరిలిస్తారు, ఆయన లేపుతారు. బయట నుంచి ఎవరో వస్తారు, ఆ బండను దొరిలిస్తారు, ఆయన లేపుతారు. విచిత్రం ఏంటో తెలుసా? ఆయన లేపటానికి బయట నుంచి ఎక్కడో శక్తి రావాల్సిన అవసరంలా, ఆ శక్తి ఆయన లోపటే ఉంది. ప్రైజ్ ది లార్డ్. నా మాట అర్థం కాలేదా? బయట ఎవరి నుంచో ఎవరో వచ్చి దొరిలించాల్సిన అవసరంలా, లేపే శక్తి ఆయన లోపటే ఉంది. దైవజనమా, ఆ దేవుని నువ్వు ఆరాధిస్తున్నావు. ఏ మనిషి సహాయం లేదని కృంగిపోవద్దు. ఎవరు నాకు చేయి జాపట్లా, ఎవరు నన్ను పట్టుకొని లేపట్లా, ఎవరు నన్ను నిలవబెట్టట్లా, ఎవరి సహాయం కొరకో ఎదురు చూడకో. ఒక రోజు వస్తుంది, నీ అంతట నీవే లేచి నెక్క నిలిచి సింహంలాగా నువ్వు నిలవబడతావు. సింహంలాగా నెక్క నిలుస్తావు, నీవు నిలవబడతావు. దేవుడు నిన్ను నిలవబెడతాడు. వాళ్ళు సహాయం చేయలేదు, వీళ్ళు సహాయం చేయలేదు, వాళ్ళు చేయి చాపలేదు, వీళ్ళు చేయి చాపలేదు, వాళ్ళు లేవనెత్తలేదు, అసలు ఎవరి మీద నువ్వు ఆధారపడద్దు. ఒక రోజు వస్తుంది, సింహంలాగా నువ్వు నిలవబడతావు. ఆ శక్తి నీ లోపటే దేవుడు ఉంచాడు. కొంచెం గట్టిగానండి. ఎవరి లోపట? ఎవరి లోపట చెప్పాలి? ఎవరి లోపట? కాలేబు యెహోషువ వాళ్ళు అంటారు. తతిమ 10 మంది ఏమంటారంటే, వాళ్ళను జయించుటకు మనకు శక్తి చాలదు అంటారు. కాలేబు యెహోషువ ఏమంటారు తెలుసా? వాళ్ళను జయించుటకు మనకున్న శక్తి చాలు. ఇట్స్ ఎనఫ్, ఇట్స్ ఎనఫ్, ఇట్స్ ఎనఫ్, ఇట్స్ ఎనఫ్. ప్రైజ్ ది లార్డ్. దైవజనమా, సంఘాన్ని ప్రేమించేటప్పుడు కూడా అట్లా ప్రేమించాలి. నా సంఘం, నా దైవజనులు, దేవుడు మాకిచ్చిన ఆత్మలో, దేవుడు నా కడుపును పుట్టించిన పిల్లలు, దేవుడు మాకిచ్చిన ఆత్మ సంబంధమైన పిల్లలు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్తాం, ప్రైజ్ ది లార్డ్. ఇది ముక్కుతో తనను పొడుచుకొని తన రక్తాన్ని పిల్లలకు తాపిస్తుంది. మాతృ ప్రేమకు, పవిత్ర ప్రేమకు ఇది ప్రతీక. ఇలాంటి వారిగా దేవుడు మనల్ని దీవించునుగాక. 4వది, నంబర్ 1 పరితాపానికి గుర్తు. నంబర్ 2 పట్టుదలకు గుర్తు. నంబర్ 3 పవిత్ర ప్రేమకు గుర్తు. నంబర్ 4 పరిశుభ్రతకు గుర్తు. అయ్యా అందరూ నా వైపు చూడండి, అమ్మా నా వైపు చూడాలా. పరిశుభ్రతకు గుర్తు. ఇది ఎగురుకుంటూ 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 కొన్ని వందల కిలోమీటర్లు ప్రయాణం చేసిన తర్వాత ఆకలి అవుతుంది కదా, ఎగిరి ఎగిరి ఆకలి అవుతుంది కదా. ఇది భోజనం చేసే ముందు స్నానం చేయకుండా భోజనం చేయదంట. శుభ్రం లేని బ్రదర్స్, శుభ్రం లేని సిస్టర్స్ అని నేను అనలేను, ఎందుకంటే అది కొంచెం అనటానికి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి నేను అన్నాను. స్నానం చేయకుండా అది భోజనం చేయదంట. ఎంత దూరం ప్రయాణమై వచ్చినా మొట్టమొదట నీళ్ళల్లో మునిగి, ఇది ఎక్కువగా ఎక్కడ ఉంటుందని చెప్పాను? ఎక్కువ కాదు, ఉండేదే నీరు సమృద్ధిగా ఎక్కడైతే ప్రవహిస్తూ ఉంటుందో ఆ ప్రాంతాల్లో ఇది బ్రతుకుతుంది. భోజనం చేసే ముందు నీళ్ళల్లోకి వెళ్ళి మొత్తం ఒళ్ళంతా శుభ్రంగా కడుక్కొని ఆ తర్వాత భోజనానికి వస్తుందంట. కొంతమందికి ఇల్లు శుభ్రం ఉండదు, ఒళ్ళు శుభ్రం ఉండదు. అట్లాంటి తల్లులు ఎవరైనా ఎక్కడుంటే ఒకసారి చేతుల పైకి తల్లులు చెప్తాం, హల్లెలూయా. దరిద్రం. భర్త పగలంతా డ్యూటీ చేసి వస్తాడా? పిల్లలు స్కూల్ నుంచి వస్తారా? అరే వాళ్ళు ఇంట్లో అడుగు పెట్టడంతో అమ్మయ్యా ఎంత ప్రశాంతంగా ఉంది అనే ఫీలింగ్ వాళ్ళకి కలగాలి. ఆ జ్ఞానం ఉండదు. ఆ ఇడిసిన బట్టలు అక్కడే ఉంటాయి, ఆ కడగాల్సిన తిన్న ప్లేట్లు అక్కడే పెట్టుకొని ఉంటారు. కసు ఓడవదు, ఇల్లు ఓడవదు, ఎక్కడ చెత్త అక్కడే. వాడు డ్యూటీలో చేసి అక్కడ కంపు అనుకుంటే ఇది మున్సిపాలిటీ కంపు అయిపోద్ది ఇల్లు వచ్చేసరికి. ఇక చూసేసరికి సిరాకు పరాకు. కొంతమంది స్త్రీలకు ఆ జ్ఞానం ఉండదు, ఆ దైవిక జ్ఞానం ఉండదు. అరే అలసిపోయి వస్తారు, ఇంట్లోకి రావటంతో నన్ను చూడటంతో ప్రశాంతంగా ఉండాలి ఆయన మోకం. అట్లా కాకుండా చూడండి, డ్యూటీ నుంచి ఇంటికి రావటంతో మన సిస్టర్ గెటప్ పెట్టంటుందో తెలుసా? జుట్టిట్లో ముందుకేసుకొని ఉంటుంది కదా, పగలు అదే రాత్రి అదే. ఇక ఇంతే.
వీడితోనే 24 గంటలు వీడితోనే ఇంట్లో ఉందా. సాయంత్రం వాడు అలిసిపోయి ఇంటికి వచ్చినా కూడా చూడండి, దరిద్రం దెయ్యంలాగా నిలబడి ఉంటుంది అక్కడ. అరే అలిసిపోయి వస్తాడే, పిల్లలు స్కూల్ నుంచి వస్తారే, ఇంటికి రావటంతో ఆ అట్మాస్ఫియర్. ఇక్కడ ఒక తల్లి ఉంది, అలాగే నేను ఎవరిని కించపరచలేదు సుమి, మంచి ఉంటే మంచి చెప్పాలంతే. నెహెమియా వాళ్ళ అమ్మ ప్రేమావతి అక్క వచ్చిందా? ప్రేమావతి, నెహెమియా, ప్రకాశన్న అది ఆయన. వాళ్ళ ఇంటికి వెళ్తే అండి, నువ్వు ఎప్పుడన్నా వెళ్ళిగాక అప్పుడే నీళ్ళతో శుభ్రంగా తుడిచి, అది అసలు ఆ ఇంట్లోకి వెళ్ళటంతో అద్దిల్లే వాళ్ళది, సొంత ఇల్లు కాదు, అదే శుభ్రం. మన సావుకుల పిల్లలు ఒక పాప ఉంది, సలోమి అక్కని చూసారా? సలోమి అక్క 6 అడుగుల జానబాహురాలు, కండడం. ఎంత శుభ్రం అంటే అంత శుభ్రం అండి. అబ్బా, ఎంత శుభ్రం అంటే అంత శుభ్రం. ఈ బిడ్డకి ఎంత శుభ్రం ఎక్కడి నుంచి వచ్చిందంటే వాళ్ళ అమ్మ నుంచి, వాళ్ళ పెద్దమ్మ నుంచి. ఎంత శుభ్రం అంటే అంత శుభ్రం అండి. దైవజనమ, కొంతమంది స్త్రీలు ఉంటారు పొద్దున్న లేచి స్నానంకి నైజాంతా టిఫిన్ చేసేటప్పుడు కూడా, తయారు చేసేప్పుడు అన్న శుభ్రం ఉంటారా లేదా? అరే స్టవ్ దగ్గరికి వెళ్ళి కూడా ఎందుకు సంసారాలు కూలిపోతాయి? ఆ జ్ఞానం, దైవిక జ్ఞానం లేక, ఇంట్లో శుభ్రం శుచి లేక, దైవిక జ్ఞానం లేక. అరే పిల్లలు అలసిపోయి వస్తారు, ఇంటికి రావటంతో అబ్బా మా ఇల్లు ఎంత ప్రశాంతంగా ఉంది, కాసేపు కూర్చొని పుస్తకాలు చదువుకోవాలి. ఆ వాతావరణమే మనిషికి అంత ప్రశాంతత ఇస్తుంది. ఇది లేకుండా చూడండి, కొంతమంది ఎప్పుడు చూసినా జుట్టు ఇట్లా పైకేసుకుని సింపిరి జుట్టు, అది పిసిగూడైనా నయం, పిసిగూడైనా కాస్త అందంగా ఉంటుంది. ఇక చూడండి, ఇక ఎప్పుడు స్వతంత్రం రాగమునుపు కొన్న నైటీ అది. ఆ జ్ఞానం లేకపోతే ఎట్లా? ఆ దైవిక జ్ఞానం మనిషికి లేకపోతే ఎట్లా? దైవజనమా, ఇది పరిశుభ్రతకు ప్రతీక. ఎప్పుడు నిన్ను చూసినా 100 రూపాయలు చేరేగట్టు కాక, 150 రూపాయల డ్రెస్ వేయగాక, నువ్వు ఎట్లుండాలో తెలుసా? ఒక చిన్నపాటి షర్ట్ లాగా ఉండాలంతే. ఆమెన్. కొంచెం గట్టిగానండి. ఆమెన్. ఇక నుంచి మీకు చెప్పకుండా సడన్గా ఏదో ఒక రోజు మీ ఇంటికి వస్తా, చెప్పకుండా వస్తా, చెక్ చేస్తా. మరి మున్సిపాలిటీయో గోడబాతో రైట్, యేసయ్యకి మహిమ కలుగును గాక. దైవజనమ, భోజనం చేసే ముందు ఇది శుభ్రత పాటిస్తుంది. రేపు మనం భోజనం చేయబోతున్నాం. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన రక్తాన్ని, నిర్దోషమైన రక్తాన్ని, పరిశుద్ధమైన ఆయన శరీరాన్ని తాకబోయే ముందు, భోజనం చేయబోయే ముందు శుద్ధీకరించుకుని బలలో మనం పాలుపంపులు పొందాలి. ఆమేన్. 2 మాటలు చెప్తాను, ఇక నేను సమయం అయిపోయింది. మీ ఓపిక నాకు చూస్తే ఇంకో 2 గంటలు చెప్పినా నేటట్టున్నారు. నాకు ఓపిక కావాలి కదా. సరే, మార్కు సువార్త 7వ అధ్యాయం 3-4 వచనాలు. మార్కు సువార్త 7వ అధ్యాయం 3-4 వచనాలు ఒకసారి చూడండి. పరిసయ్యులను యూదులందరూ పెద్దల పారంపర్యాచారమును బట్టి చేతులు కడుగుకుంటేనే కానీ భోజనం చేయరు. ఇదే గోడబాతు లక్షణం. నెక్స్ట్, మరియు సంత నుండి వచ్చినప్పుడు చదవాలి. నీళ్లు చల్లుకుంటేనే కానీ భోజనం చేయరు. ఇదియుగాక గిన్నెలను, కొండలను, ఎత్తడి పాత్రలను నీళ్ళలో కడుగుట మొదలకు అనేక ఆచారములు చెప్పాలి ఆచరించుచుండిరి. యేసయ్యకి మహిమ కలుగును గాక. కొంచెం గట్టిగానండి.
కొంచెం గట్టిగా. కొంతమంది గ్లాసులు ఉంటాయి, కొంతమంది గ్లాసులు వాళ్ళకి ఎంత శుభ్రం అంటే, వారం రోజుల క్రితం చేపల కూర తిన్నారంటే వారం రోజుల తర్వాత కూడా గ్లాసులో నుంచి చేపల కూర వాసన రావాల్సిందే. అక్కకి అంత శుభ్రం. వారం రోజుల తర్వాత కూడా వాసన రావాల్సిందే, అక్క అంత శుభ్రం. ఒకవేళ గ్లాసు కడిగిందనుకో, ఆ కడిగేటప్పుడు సోప్ ముక్కతోనో సర్ఫ్తోనో కడుగుతారు కదా, కడిగిన తర్వాత ఆ సర్ఫ్కి సంబంధించిన ఏదో ఒక ఆనవాలు తప్పకుండా గ్లాసు మీద ఉండాల్సిందే. ఎందుకు? అక్కకంత శుభ్రం కనుక. ఒకవేళ భోజనానికి కూర్చున్నాం అనుకో, ఆ భోజనంలో దేవుని మహాదయ వల్ల ఆ అక్క తల వెంట్రుకలో 1-2 ఉండాల్సిందే. తలదూకుంటుందా? వంట వండుతానే తలదూకుంటుంది. సగం వెంట్రుకలు అందులో పడతాయి. నేనంట ఆడు సాత్వికుడు కాబట్టి సరిపోయింది. ఏమాత్రం తేడా వచ్చినా ఏంటే ఉతికుదిరి పెడతావా? కొడతా పట్టుకొని. ఉతుకుడి సెక్షన్ మన దగ్గర ఉండదు, అంత సాత్వికమే. ఆమెన్ చెప్దాం, ఆమెన్. అయితే దైవజనమా, నేను చెప్పే భోజనం ఈ భోజనం కాదు, నేను చెప్తున్న భోజనం ఈ భోజనం కాదు, ఈ శుభ్రం కాదు. మీరందరూ ఎట చూస్తున్నారంటే, ఇప్పుడు దాకా ఇది చెప్పి ఇది కాదు అంటారేంటి? అవును, అసలు సిసల భోజనం రేపు మనకు రాబోతుంది. ఏ భోజనం? యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన రక్తాన్ని, నిర్దోషమైన రక్తాన్ని, పరిశుద్ధమైన శరీరాన్ని మనం తాకబోతున్నటువంటి రోజు. బైబిల్ ఏమని రాసిందో తెలుసా? యాజకుడు పరిశుద్ధ స్థలానికి వెళ్ళి రొట్టెలు ముట్టుకునే ముందు గంగాళం దగ్గరికి వచ్చి చేతులు, కాళ్ళు, ముఖం కడుగుకొని తర్వాతే రొట్టెలో పాలుభాగస్తుడయ్యేవాడు. చేతులు, కాళ్ళు, ముఖం కడుక్కోవటం అంటే నీ చూపును, నీ ఆలోచనలను, నీ నోటి మాటలను కడుగుకొని బల్లలో పాలు పంపులు పొందాలి. ప్రైజ్ ది లార్డ్. నీ చేతులతో ఏ పని చేసావో ఆ పనిని కడుగుకొని బలలో పాలు పంపులు పొందాలి. కాళ్ళు కడుక్కోవటం అంటే నీ నడతను కడుక్కోవాలి. ప్రతి క్రైస్తవుడు కాళ్ళనే నడతను, ముఖమనే నోటిని, కళ్ళనే చూపులను, ఆలోచనలనే తలంపులను కడుగుకొని కడగబడిన వారిగా యేసయ్య రక్తమాంసాల్లో పాలిభాగస్థులమైతే యేసయ్య అంటాడు, నా శరీరమును తిని నా రక్తమును త్రాగువాడు నిత్య జీవము గలవాడు. ప్రైజ్ ది లార్డ్. దైవజనమా, మరో కోణంలో ఈ గోడబాతును పునరుద్ధానానికి సాదృశ్యంగా చెప్తారు. ఎలా సాదృశ్యంగా చెప్తారో తెలుసా? అది చనిపోతూ తన పిల్లలకు, అది చనిపోతూ తన పిల్లలనది బ్రతికించింది. దైవజనమా, మనం తినబోయే రొట్టె, త్రాగబోయే ద్రాక్షారసం అది ద్రాక్షకాయల నుంచి వచ్చింది అని కాదు మన విశ్వాసం. ఆ రొట్టె గోధుమలో నుంచి వచ్చింది అనేది కాదు మన విశ్వాసం. మన విశ్వాసం ఏంటో తెలుసా? 2000 సంవత్సరాల క్రితం చేల్చబడిన యేసుక్రీస్తు వారి శరీరం రొట్టె రూపంలో మన దగ్గరకు వస్తూ ఉంది. రైట్, చిందించబడిన ఆయన రక్తం ద్రాక్షారస రూపంలో మన దగ్గరకు వస్తుంది. ఆ రొట్టెను తినేటప్పుడు నీ భావన ఎలా ఉండాలో తెలుసా? సాక్షాత్తు నా ప్రభు శరీరాన్ని నేను భుజిస్తున్నాను, ఆయన రక్తాన్ని నేను త్రాగుతున్నాను. ఆ ప్రత్యక్షతతో మన పాలు పంపులు పొందితే ఆయన చనిపోయి మనకు ఒక బ్రతుకునిచ్చినట్లుగా యేసయ్య మధ్యాకాశానికి వచ్చినప్పుడు పునరుద్ధానపు శరీరంతో లేచే కృపదేవుడు మనకు అనుగ్రహించును గాక. కొంచెం గట్టిగా చెప్దాం, ఆమేన్. వీటన్నిటికి మించి ఆఖరిది గోడబాతు ప్రేరణకు గుర్తు, ఇన్స్పిరేషన్. ఇప్పటి వరకు చెప్పినవి ఒక ఇన్స్పిరేషన్ అయితే, ఇప్పటి వరకు 4 లక్షణాలు చెప్పాము. నంబర్ 1, నంబర్ 2, బాల్కనీలో ఉన్న బిడ్డలు కూడా చెప్పాలి. నంబర్ 1, నంబర్ 2, నంబర్ 3, నంబర్ 4, నంబర్ 5 ప్రేరణ. ఏంటి దీని ప్రేరణ అంటే విచిత్రం. చూడండి, దీని ముక్కు చాలా పొడుగు ఉంటుంది. ముక్కు ఉంటుందే కానీ, చూడండి పొడువాటి ముక్కు ఉంటుందే కానీ ఆ ముక్కుకు రంధ్రాలు ఉండవు. ఇప్పుడు మనం గాలి పీల్చుకోవాలంటే ఎట్లా పీల్చుకోవాలి చెప్పండి? పెద్దగా చెప్పాలి. గొర్రెలకు ముక్కు ఉంటుందా ఉండదా? పోయి చూసి వచ్చి చెప్తావా? రైట్, గొర్రెలకు ముక్కు ఉంటుందా ఉండదా? చెప్పాలి. ముక్కు ఉంటుందా ఉండదా? ఉంటుంది. దీనికి ముక్కు ఉందా లేదా? ముక్కు చాలా పొడువాటి ముక్కు, కానీ ఆ ముక్కుకు రంధ్రాలు ఉండవు. బ్రీతింగ్ హోల్స్ అనేది దీనికి ఉండవు. మరి గాలి దేంతో పీల్చింది చెప్పండి? భలే చెప్పారమ్మా, నిజమే, నోటితోనే గాలి పీల్చింది. మరి ఎగురుతూ ఉండేటప్పుడు పతాకల లేకపోతే కూర్చున్నప్పుడైనా
24 గంటలు నోరు ఆడించడం మనిషికి సాధ్యమేనా? ఇప్పుడు ముక్కుతో గాలి పీల్చుకుంటా ఉండి, ఒకవేళ మనకు ముక్కే లేదనుకో, ఊహించుకోండి, అందం కోసం కాదు, ముక్కే లేదనుకోండి, గాలి నోటితో పీల్చుకోవాలనుకోండి, ఐసీయూలో పేషెంట్ గుర్తొస్తాడు. అవునా కదా? దీనికి రంధ్రాలు ఉండవు, ముక్కుకు హోల్స్ ఉండవు, కానీ ఇది బ్రతికిద్ది. ఎలా బ్రతికిద్దో చెప్పమంటారా? ఈ పొడువాటి ముక్కుకు కింద భాగాన పెద్ద సంచి ఉంటుంది, సంచి. ఆ సంచి లోపట, అంటే ముక్కు లోపట విచిత్రం ఏంటో తెలుసా? 5 కిలోల చేపను కూడా సంచిలో దాచిపెట్టుకోగలిగిద్దంట. ఎంత? మీరు ఎట చూస్తున్నారంటే, మనకు కూడా దేవుడు ఆప్షన్ పెట్టుంటే బాగుండేది. విచిత్రం తెలుసా? దాని పొట్ట సైజు కంటే ముక్కు సైజు దాని పొట్ట సైజు కంటే ముక్కు సైజు 3 అంతలు పెద్దగా ఉంటుందట. 3 అంతలు పెద్దగా ఉంటుంది. ఇప్పుడు ఇదేం చేసిందో తెలుసా? కొలంలోకి వచ్చినప్పుడు నీటిని అట్లా పట్టుకొని ఆ ముక్కు సంచిలో దాచిపెట్టుకొని దరిదాపుగా బకెట్ నీళ్లు, 5 కిలోల నీళ్లు, బకెట్ నీళ్లు తన నోట్లో పెట్టుకొని, అదే ఆ సంచిలో పెట్టుకొని ఎగురుకుంటా వెళ్తుంది. నీరు కెమికల్ ఫార్ములా చెప్పండి, బతికించారు. H2O, 2 పాళ్ళ హైడ్రోజన్, 1 పాళ్ళ, అంటే నీళ్ళల్లో ఏముంది? ఆక్సిజన్ ఉంది. ఆక్సిజన్ అంటే గాలి. నీళ్ళల్లో ఉన్న నీళ్ళల్లో ఉన్న ఆ ఆక్సిజన్ పీల్చుకుంటా, గమనించండి, నోట్లోనే ఉంచుకుంటుంది. ఆ నీళ్ళల్లో ఉన్న ఆక్సిజన్ పీల్చుకుంటా అది బ్రతుకుతుందంట. అది దేవుని వైపు చూసి, దేవా, అన్నిటికీ ముక్కుకు రంధ్రాలు పెట్టావు, అన్ని జంతువులకు పెట్టావు, అన్ని పక్షులకు పెట్టావు, నాకు పెట్టలేదే, నాకు అన్యాయం చేసావు అని తనకున్న ప్రతికూలతను బట్టి అది కృంగిపోదు. ప్రతికూలతల్లో కూడా అది సాగిపోవటం నేర్చుకుంటా ఉంటుంది. గట్టిగా చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. దైవజనమా, మన అందరి జీవితాల్లో దేవుడు కొన్ని పాజిటివ్స్ పెడతాడు, కొన్ని నెగిటివ్స్ పెడతాడు. ఆమేన్. ప్రతి వ్యక్తిలో అందరికీ 100కి 100 రూపాయలు పాజిటివ్ ఉందని చెప్పుకోవడానికి అవకాశమే లేదు. ఇప్పుడు ఒక మాట అండి, రాహుల్ గాంధీ గారి, ఆయనకి అన్ని పాజిటివ్లు ఉన్నాయా, నెగిటివ్లు కూడా ఉన్నాయా? అరే రాహుల్ గాంధీ అంటే మన చర్చకొచ్చే రాహుల్ కాదు, ఇందిరాగాంధీ మనవడు, రాజీవ్ గాంధీ గారి కొడుకు, సోనియా గాంధీ గారి కొడుకు రాహుల్ గాంధీ గారు ఉన్నారు కదా. రాహుల్ గాంధీ గారికి అంతా పాజిటివ్, నెగిటివ్ కూడా ఉందా? చెప్పండి. మీరు చూసి అనుకుంటారు, రాహుల్ గాంధీ గారు ఇందిరాగాంధీ మనవడు, అబ్బా నేను కూడా అట్టా పుట్టుంటే ఎంత బాగుండేదో కదా. అబ్బా రాజీవ్ గాంధీ గారు కొడుకు ఆయన అంటారా? ఆయనకున్న పెద్ద ప్రతికూలత బీజేపీ పార్టీ. ఆయనకి చాలా ప్రతికూలతలు ఉన్నాయి, చాలా ఇబ్బందులు ఉన్నాయి. దైవజనమా, ప్రపంచంలో ప్రతి వ్యక్తికి ప్రతికూలతలు ఉంటాయి. ఎప్పుడు ప్రతికూలతను బట్టి నువ్వు ఆగిపోవద్దు, అవరోధాలను చూసి ఆగిపోవద్దు, ఆటంకాలను చూసి ఆగిపోవద్దు. ఆ అవరోధాల మధ్యలో కూడా నువ్వు బ్రతకటం నేర్చుకుంటే అవరోధాలు రేపు రహదారులుగా దేవుడు మారుస్తాడంతే. గట్టిగా చెప్తాం ఆమేన్. బైబిల్లో ఏ వ్యక్తినైనా చూడండి దైవజనమా, ప్రపంచాన్ని తల్లకిందులు చేసే ధృవతారులుగా మారిన వాళ్ళు పొట్టటం సిల్వర్ స్పూన్లో పుట్టిన వాళ్ళు కాదు. ఎస్, బైబిల్లో యోసేపు ఉన్నాడు. యోసేపు ఎవరి కొడుకు? యాకోబు యొక్క కొడుకు. యోసేపు యొక్క ప్రతికూలత ఏంటో తెలుసా? చిన్నతనంలో తల్లిని పోగొట్టుకున్నాడు. ప్రతికూలత, అనుకూలత అది. ఇంకొక బాధ ఏంటో తెలుసా? సొంత అన్నలే, సొంత తోబుట్టులే తనను ద్వేషించేవాళ్ళు. ప్రతికూలత, అనుకూలత. సొంత అన్నలే అమ్మేశారు. ప్రతికూలత, అనుకూలత. బానిస పిల్లోడుగా ఐగుప్తు దేశానికి వెళ్ళాడు. ప్రతికూలత, అనుకూలత. చేయని నేరం తన మీద పడి చెరసాల పాలయ్యాడు. ప్రతికూలత, అనుకూలత. ఈ ప్రతికూలతల మధ్యలో యోసేపు స్థానంలో ఇంకొకడు ఉంటే, నా బతుకు జడ, ఎందుకు ఈ బతుక? చచ్చిపోతే పేడా పోయింది. ఐగుప్తు దేశంలో ఎవరున్నారని నేను బతకాలి సార్? నా వైపు చూడండి. ఐగుప్తు దేశంలో నాకు ఎవరున్నారని బతకాలి సార్? ఒంటరోడిని, భార్య లేదు, పిల్లలు లేరు, అమ్మ లేదు, నాన్న లేదు, నేను చచ్చిపోతే పోయింది అని ప్రతికూలతలను బట్టి తను చావును కోరుకోవాలి. కానీ అద్భుతం తెలుసా? నా దేవుడు నన్ను చావటానికి పుట్టించలేదు, ఓ గొప్ప ప్రణాళికతో నా దేవుడు నన్ను పుట్టించాడు. ఈ రోజు నెరవేరకపోయినా ఒకరోజు తప్పకుండా నా మీద ప్రణాళిక దేవుడు నెరవేరుస్తాడు. చిన్నప్పుడే దేవుడు నాకు ఒక కళ ద్వారా మాట్లాడాడు. యోసేపు, తల్లి లేదనుకుంటున్నావా?
అన్నల ప్రేమ దక్కలేదు అనుకుంటున్నావా? నేను అనవసరంగా పుట్టాను అనుకుంటున్నావా? ఓ గొప్ప ప్రణాళికతో నేను పుట్టించా. ఏంటయ్యా నా మీద నీకున్న ప్రణాళిక? ఈ రాత్రి నిద్రపోతూ ఉండు, కల్లో నీకు చూపిస్తా. ఏంటి ప్రభు ఆ కళ? ఎస్, ఉదయ నక్షత్రం లాగా యోసేపు ప్రకాశిస్తా ఉంటే 11 నక్షత్రాలు సాగిలపడ్డాయి, సూర్య చంద్రులు సాగిలపడ్డారు, తన పన లేచి నిలబడింది, 11 పనులు సాగిలపడ్డాయి. చెప్పకనే చెప్తున్నాడు, ఏ నాటికైనా మహారాజులాగా నిన్ను ఊరేగిస్తా. ప్రైజ్ ది లార్డ్. ప్రతికూలతల మధ్యలో కూడా బ్రతకటం నేర్చుకో. ఆమేన్. దేవుడు నన్ను నల్లగా బుట్టిచ్చాడండి. నీ నలుపును బట్టి ఎప్పుడు ఒక్కరోజు కూడా మనసులో బాధపడద్దు. నా తల బట్టతలండి, సో వాట్? ఎన్టీ రామారావు గారిది కూడా బట్టతలే, సో వాట్? రాజీవ్ గాంధీ గారిది కూడా బట్టతలే, సో వాట్? ఒకవేళ అవయవాలు లేనివాడిగా పుట్టించాడా? తమ్ముడు ఆ వీడియో ఒకటి చూపించు. బ్రతకటం నేర్చుకోవాలా, పోరాటం నేర్చుకోవాలా. అన్ని అనుకూలతలు ఉండవు. ఓ దివ్యమైన మాట చెప్తాను, హృదయంలో రాసుకోండి. మాణిక్యాలు ఎప్పుడు మట్టిలో నుంచే పుట్టుకొని వస్తాయి. ప్రైజ్ ది లార్డ్. ఏం చెప్పాను? పెద్దగా ఇంకోసారి చెప్పాలి. నేను చిన్నప్పుడు అనుకునేవాడిని మాణిక్యమనే చెట్టు కాస్తాయేమో అనుకునేవాడిని. మాణిక్యమనే చెట్టు గాయో, మాణిక్యాలు ఎప్పుడు మట్టిలో నుంచి పుట్టుకొని వస్తాయి. విలువైన వ్యక్తులు ప్రపంచ చరిత్రను తిరగరాసే చరిత్రకారులు పేద కుటుంబాల నుంచి పుట్టుకొస్తారు. ప్రసంగి గ్రంథంలో భక్తుడు అంటాడు కదా, మూఢత్వం చేత బుద్ధి మాటలకు చెవి యొగ్గలేని మూఢరాజు కంటే. తర్వాత ఎస్, పేదవాడిగా పుట్టి చెరసాల పాలై జ్ఞానవంతుడకు చిన్నవాడే శ్రేష్ఠుడు. అట్టివాడు దేశములో పేదవాడిగా పుట్టిన పట్టాభిషేకమునందుటకు చెరసాలలో నుంచి బయలుదేరి వస్తాడు. ప్రైజ్ ది లార్డ్. చూడండి ఆ బిడ్డను ఒకసారి. చప్పలు కొట్టండి ఆయనకు ఒకసారి. అది ఒకసారి ఆగండి. నాకు వాళ్ళు సహాయం చేయలేదు, వీళ్ళు సహాయం చేయలేదు. ఎప్పుడు ఎవరి సహాయం కొరకు నువ్వు ఎదురు చూడద్దు. రేపు నువ్వు ఎలా తయారు కావాలో తెలుసా? అనేకులకు సహాయం చేసేదానిగా నువ్వు మారాలి. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడు నీ నెగిటివ్స్, నీ డ్రాబ్యాక్స్, నీ ఫెయిల్యూర్స్ గుర్తుకు తెచ్చుకొని ఎప్పుడు కృంగిపోకం. గోడబాతుకు ముక్కే లేదు. ఏమంటారు? నోరుందమ్మా, దాని షార్ట్ నోరు అయితే నోరు లేదంటారేంటి? చూడండి కొంచెం వెనకంచనా. అబ్బా, కాలుతో కూల్ డ్రింక్ ఎడ తాగుతున్నాడు చూడండి అసలు. తమ్ముడు కొంచెం వెనక్కను. బా, ఆమెన్. నీకు ఇది ఉందిదా? సరే ఇదేంటి చూపించు. అవసరం లేదు చిన్న.
రైట్. సో షేవింగ్ చేసుకుంటున్నారా? వరే వరే. ఆయన నిక్ ఈరోజు ప్రపంచంలో దేవుని చేత బహుబలంగా వాడబడుతున్న బిడ్డలో ఈయనొకడం. కొన్ని కోట్ల మంది యవన బిడ్డలకి ఇన్స్పిరేషన్. వీళ్ళ నాన్న గొప్ప పాస్టర్ గారు. చేతులు లేని మొండెంలాగా పుడితే ఆ తండ్రి అనుకున్నాడట, వీడిని ఇలా దేవుడు పుట్టించాడంటే వీడి మీద దేవునికి తప్పకుండా ఏదో ఒక ప్రణాళిక ఉంటుంది. చాలామంది అన్నారు చంపేయండి 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 అన్నారు. చంపను, ఈ బిడ్డను దేవుడు ఇచ్చాడంటే ఏదో ప్రణాళిక ఉంటుంది. పెంచాడు. ఈ అబ్బాయి అనుకున్నాడు, నన్ను ఎందుకు దేవుడు పుట్టించాడు. రోజు చూసుకొని ఏడ్చేవాడంట. ఇప్పుడు ఈరోజు ఆ యవనస్తుడే కోట్ల మంది యవన బిడ్డలకు ఇన్స్పిరేషన్గా మారాడు. కోట్ల మంది బిడ్డల కన్నీళ్లను తుడిచి ఒక అద్భుతమైన వ్యక్తిగా దేవుని చేత రైట్. ఇక నేను ముగిస్తున్నాను, నా వైపు చూడ. ఎప్పుడు నీ డ్రాబ్యాక్స్ని గుర్తుకు తెచ్చుకొని అది లేదు ఇది లేదు అని ఎప్పుడు అనుకోకుండా, దీని ముక్కు ఉంది కానీ ఆ ముక్కుకి ఏమి లేదని చెప్పాను, ముక్కుకి ఏమి లేదని చెప్పాను. దైవజనమా, చరిత్ర, బైబిల్ చరిత్ర ఎక్కడైనా గమనించండి. అన్ని అనుకూలతలు కలిగినోడు ప్రయోజకుడు కాల. కొంతమంది అయ్యారు, అఫ్కోర్స్. అనుకూలతలు లేని పరిస్థితిలో ఎవడైతే పెరిగాడో వాడు ప్రపంచాన్ని మార్చే ధృవతారగా దేవుని చేత ఆశీర్వదించబడ్డాడు. నేను అడవిలోని గోడబాతు అని ఆ కీర్తనకర్త అన్నాడు కదా. అడవిలోని గోడబాతు భక్తుడైన దానియేలు దేశం కాని దేశానికి వెళ్ళినప్పుడు ఆయన తొక్కేవాళ్ళు ఎక్కువ ఉంటారా, చేయి పట్టుకొని పైకి లేపేవాళ్ళు ఎక్కువ ఉంటారా? బబులోను దేశంలో మట్టిలో పుట్టిన మాణిక్యం దానియేలు. ప్రైజ్ ది లార్డ్. సేమ్ దావీదు జీవితం అంతే, సేమ్ యోసేపు జీవితం అంతే. ప్రతికూలతలున్నా వాళ్ళు దాన్ని బట్టి కృంగిపోకుండా ఆ ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకొని దూసుకొని వెళ్ళిపోయారు. ఒక దివ్యమైన వ్యక్తులుగా దేవుని చేత ఆశీర్వదించబడ్డారు. ఈ గోడబాతు లాంటి శ్రేష్టమైన జీవితం దయగల దేవుడు మనందరికీ దయచేయును గాక. గట్టిగా చెప్తాం ఆమేన్. గోడబాతులో 5 లక్షణాలు విన్నాం. నంబర్ 1, నంబర్ 2, నంబర్ 3, నంబర్ 4, నంబర్ 5. చెప్పాలి. నంబర్ 5, నేను నల్లగొన్నాను అనుకోకు. నా ముక్కు సరిగ్గా లేదు అనుకోకు. నేను పొట్టిగా ఉన్నాను అనుకోకు. 4.5 అడుగులు ఎత్తున్న పౌలు, బట్టతలున్న పౌలు, దొడ్డికాళ్ళున్న పౌలు 2 ఖండాలను కదిలించే శక్తివంతుడిగా మారిపోయాడు. ఎందుకో తెలుసా? నన్ను బలపరచు క్రీస్తు ద్వారా నేను సమస్తము చేయగలను అన్నాడు. పౌలును బలపరిచిన ఆ దేవుని బలమే ఈ ఉపవాస ప్రార్థనకు వచ్చిన నిన్ను బలపరుచును గాక.